నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 24, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ తదియా తిథి జూన్ 24 సోమవారం తెల్లవారితే 4:30 అండి. జూన్ 25 మంగళవారం తెల్లవారితే 2:58 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. అంటే సోమవారం పూర్తిగా తదియా తిథి అనేది ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం జూన్ 24 సోమవారం సాయంత్రం 5:47 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారండి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు యోగం ఆయనద్రు ఉదయం 11:50 వరకు. తదుపరి వైద్యుతి కరణం వణిజ మధ్యాహ్నం 2:28 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:25 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:10 అండి. తెల్లవారితే 3:44 వరకు. తిరిగి రాత్రి 9:38 అండి. రాత్రి 11:10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అండి. మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 అండి. మధ్యాహ్నం 3:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:08 అండి. మధ్యాహ్నం 3:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:11 అండి. తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:48 అండి. ఉదయం 11:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి. మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. వాలి ఎవరి అంశతో జన్మించారు, ఇది ఈరోజు ప్రశ్న అండి. ఎవరికైనా సమాధానం తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కుంభకర్ణుని ఎవరు చంపారు? దానికి జవాబు అయితే రాముడు అండి. మీకు ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడమే కాకుండా మీ ఇంట్లో మీ పిల్లలను కూడా ఇదే ప్రశ్న అడగండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు హీరో మురళీమోహన్ గారి పుట్టినరోజు అండి. మరియు హీరోయిన్ విజయశాంతి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి మరియు బారసాల చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి మరియు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి మరియు స్లాబులు వేయడానికి, రేకుల షెడ్లు కానీ లేదా కమలపాకులైనా వేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు రిజిస్ట్రేషన్ ఇళ్ళ స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ చేసుకోవడానికైనా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వీడియో అయితే చూస్తున్నారు కానండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లేదా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మీకు వీడియో ఉపయోగపడుతూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.